నీ విషయమై చెప్పండి, నీ ప్రవర్తన విషయమై నీవేమై ఉండాలి, జాగ్రత్త అని చెప్పాను. నిజమే. సామెతల గ్రంథం మీరు చూస్తే ఒక మాట 16వ అధ్యాయం 17వ వాక్యం, కిందనుంది, తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. చాలు. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, తన ప్రవర్తనను కనిపెట్టుకున్నవాడు తన ప్రాణాన్ని ఏం చేసుకుంటాడు. అది ఈరోజు కొంతమంది ఆరోగ్య పరిస్థితులను గమనిస్తే, ఒకవేళ హార్ట్ కంప్లైంటో, లేకపోతే లివర్ కంప్లైంటో, లేకపోతే మూత్రపిండాల కంప్లైంటో, లంగ్స్ కంప్లైంటో, ఇలాగా ఒకవేళ మనం వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళు చెప్పే మాటలు ఏంటయ్యా అంటే, డాక్టర్ దగ్గర వాళ్ళు అంటారు, డాక్టర్ ఏమంటాడంటే, ఈ రోగం, ఈ యొక్క వ్యాధి నీకు రావడానికి కారణం నీకున్న చెడ్డ అలవాట్లు. ఎస్, ఏ అలవాట్లు? చెడ్డ అలవాట్లు. ఏమిటా చెడ్డ అలవాట్లు? మద్యం సేవించడం, పొగ త్రాగడం, ఇంకా పాన్ పరాగులని, ఖైనీలని, గుట్కాలని, ఇలా చెప్పుకుంటూ పోతే మేకలు కూడా తినని చెత్త వీళ్ళు తింటున్నారు. అది ఏం తినం? మేకలు తినం. ఆ జంతువులు తాగవయ్యి, అవి జంతువులు తాగవు. గడ్డి తినే పశువులు గడ్డి తింటాయి, ఆకులు అలములు తినే మేకలు గొర్రెలు అవి తింటాయి. కానీ మనిషి తన దేహాన్ని పాడు చేసుకునే వాటిని ఎంతో ఇష్టంగా తింటున్నాడు. అవునంటారా? చెప్పరే సహోదరులారా? అవునా కాదా? వాడు తాగొద్దు అని చెప్పినా నాకు నువ్వు చెప్పొద్దు, నా ఇష్టం, నా డబ్బు, నా కష్టం, నా ఇష్టానుసారంగా నేను ఉంటానని అంటూ ఏదో ఒక రోజు ఇదిగో ఈ వ్యాధులకి ఏమవుతున్నారంటే పట్టబడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, తన ప్రాణానికి ఎవరు నష్టం తెచ్చుకున్నారు? వాక్యం ఏం చెప్తుంది? తన ప్రవర్తనను కనిపెట్టుకున్నవాడు తన ప్రాణాన్ని ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. అంటే నీ ప్రవర్తనలో అది మంచిది కానప్పుడు దానిని విడిచిపెట్టాలి. అది చెడు అని తెలిసినప్పుడు వెంటనే దాన్ని అసహించుకోవాలి. ఇది చేయకూడనది అని ఎరిగినప్పుడు దాని జోలికే మనం పోకూడదు. హల్లెలూయా. అది ఎప్పుడైతే మనుష్యుడు దానిని ఎంచుకోగలడో అప్పుడే తన ప్రాణాన్ని కాపాడుకోగలడు. స్తోత్రం. మన మాట్లాడుతూ సహోదరి రెబకమ్మ గారు అంటారు, యేసుబాబు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వచ్చేస్తాయండి అని అనేసింది. ఎవరు నమ్ముకుంటే? యేసుబాబు నమ్ముకుంటే ఎక్కువ కష్టాలు వచ్చేస్తున్నాయి కదండి అంటే నేను అన్నాను, అమ్మ వచ్చిన కష్టాలు ఎవరికి వచ్చాయి ఏంటి అని అడిగితే, ఇదిగోనండి మా వాళ్ళు బంధువులు ఆవిడని దేవుని నమ్ముకుంది కానండి వాళ్ళ అబ్బాయి భయంకరమైన తాగుడండి. ఏంటంటే అంటే ఇప్పుడు దేవుడు తాగమని చెప్పాడు వాళ్ళని? చెప్పాలి. దేవుడు పెట్టాడా? తాగరా బాబు, తాగి పాడైపోరా అని దేవుడు పెట్టాడా? దానివల్ల అండి ఆ అబ్బాయి ఊపిరితిత్తులు పాడయ్యండి, ఇప్పుడు మంచం మీద ఉన్నాడండి అని చెప్పింది. అంటే చాలా పర్యాయాలు మనం ఏమనుకుంటే అంటే దేవుని నమ్ముకున్నాం అనుకుంటే, నిజంగా దేవుని నమ్ముకుంటే ఆ కుటుంబం అంతా పవిత్రముగా ఉండాలి. దేనికి స్తోత్రం. అది దేవుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను నమ్ముకుంటే సరిపోదు, దేవుని మాట వినేటట్లుగా మారాలి. ఆమె దేవుని మాట వినాలి. మరలా ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆమె మరలా తనయించుకుంది, ధైర్యపడ్డది. నిజమేనండి, దేవుడు చెప్పినట్లుగా నడిస్తే ఆయనే కాపాడతాడు కదా. స్తోత్రం చెప్పండి. ఆయనే నడిపించాడు కదా. వాక్యం ఏం చెప్తుంది? తన ప్రవర్తనను కనిపెట్టుకుని వాడు తన ప్రాణాన్ని ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని ఆయన ఆటబొమ్మలాగా చూడడు. తన సృజించిన
సృష్టిలో మనుషులను ఎంతగానో ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఆమెను చెప్పండి. అన్నిటికంటే మిన్న మనలను ఆయన కోరుకున్నాడు. అందుకే మన కోసం తన మహిమను మార్చుకుని శరీరధారిగా ఆయనే నరుడిగా భూమి మీదకి వచ్చేసాడు. ఇంతకంటే ఎంత ప్రేమ ఎవరు చూపుతారు? స్తోత్రం చెప్పండి. ఇంతగా ఎవరైనా మనల్ని ప్రేమించారా? ఇంతగా ఎవరైనా మన కోసం తను తాను మహిమని విడిచి రాగలరా అంటే ఈ లోకములో అది ఎవరూ చేయలేనిది. అది కేవలము నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయన ఇష్టపడ్డాడు కనుకనే మన క్షేమం కోరి మరలా మానవుడిగా మన మధ్యకు వచ్చేసాడు. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విషయమై నువ్వు జాగ్రత్త పడాలి. ఈ గొప్ప రక్షణను కాపాడుకునే విషయంలో, నీ ఆత్మీయతను కాపాడుకునే విషయంలో, నీ మంచి నడవడికని కాపాడుకునే విషయంలో ఏది చేయకూడదో, ఏది చేయాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏమి చూడాలో, ఏమి చూడకూడదో, ఏ స్థితిలో ఎక్కడ మనం సహవాసం చేయాలో, ఇవన్నీ కూడా మనకు మనమే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బట్టి మనము దిద్దుకుని సరిచేయబడాలి. స్తోత్రం. సామెత ఒకటి ఉంది, చేతులు కాలిన తర్వాత చెప్పండి, చేతులు కాలిన తర్వాత ఆకులు అట్టుకుంటే నిష్ప్రయోజనమే. ముందు ఆ చేతులను కాలకుండగా ముందు మనం జాగ్రత్త పడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనారోగ్యం వచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. జబ్బు ఎక్కువైపోయిన తర్వాత దేవుని నమ్మేసుకుంటున్నానండి, నేను కూడా వచ్చేస్తానండి అనడం కాదు. అది రాకమునిపే జీవమగల దేవుని యొక్క మాటను, దేవుడు మనకిచ్చిన ఆ నీతిగల దైవికమైన పవిత్రమైన మాటను మన హృదయాలలో దాచుకుని ఆ మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. స్తోత్రం. లేఖన భాగంలో ఉంది, యాకోబు పత్రికలో మనం చెప్పాను 3వ అధ్యాయం 13వ వచనము. లేక మీరు పేతురు పత్రికలో చెప్పాను, ఎదిగో ఎవడైనను జీవమును ప్రేమించి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో నేను చెప్పాను, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. అంటే నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే చెడ్డదాన్ని వదలాలి, అది అర్థం. దేనికి స్తోత్రం. దేన్ని వదలాలి? ఇక్కడ క్లియర్గా ఉంది. నువ్వు జీవమును ప్రేమించి, దేవునిని ప్రేమించి, దైవత్వాన్ని ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యపు వెలుగులో నడుస్తున్న నీవు నేను కూడా జీవమై ఉన్న యేసయ్యను ప్రేమిస్తే మనము చెడ్డదానిని పలకకుండగా, తన నాలుకను కపటపు మాటలు పలకకుండగా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగిపోవాలి, మేలు చేయాలి, సమాధానాన్ని వెతకాలి, దానిని వెంటాడాలి. ఇంకేమంటున్నాడు తెలుసా? ఇదిగో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు అలాంటి వారి ప్రార్థనల మీద ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంది. దేనికి స్తోత్రం. దేవుని ముఖము దైవ సంబంధమైన మార్గముల్లో నడిచే ప్రతి వారికి కూడా ఆయన ముఖము దగ్గరగా ఉంటుందట. ఆమెన్ చెప్పండి. ఆయన చెవులు దగ్గరగా ఉంటాయట. స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడితే అప్పుడు ప్రభు కన్నులు నీ మీద ఉంటాయి. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ఉంటాయి? ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో సమాధానాన్ని వెతుకుతున్నారో, ఎవరైతే దేవుని మాట ప్రకారముగా తమ తప్పులను తమ లోపాలను దిద్దుకుని బాగుపడి ఆ స్థితిగతుల్లోనికి వెళ్ళకుండా ఎవరైతే జాగ్రత్త పడతారో దేవుని కన్నులు వారి మీద ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను వారి పోయిన త్రోవలన్నిటిలో నేను చూశాను, నేను వారిని గమనించున్నాను. నిర్గమాకాండము ఒకసారి చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 11వ వాక్యం కాంచి మీరు చదివితే, చదవండి అమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని
అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుటి నుండి వెళ్ళగొడతాను. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడును, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. దేవునికి స్తోత్రం. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, వెళుతున్న ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. మోషే ద్వారా నడిపించబడుతున్న జనాంగానికి చెబుతున్న మాట ఏంటో తెలుసా? మోషే, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఇదిగో దీనిని అనుసరించి మీరు నడవండి. ఆమెను చెప్పండి. దేనిని ఆజ్ఞాపించున్నాడు ఆయన అని చూస్తే, వారి విషయమై మీరు ఎవరితో సాంగత్యము చేయొద్దు, ఎలాంటి వారితో తిరగాలో ఎలాంటి వారితో ఉండకూడదో నేను మీకు చెబుతున్నాను అన్నాడు. దేనికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు ఏమని? అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుటిని నేను వాళ్ళని ఏం చేశాను? వెళ్ళగొట్టాను. ఒక మాట చెప్తున్నాడు, దేవుడట ముందుగా నీకు త్రావులు సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు జయించలేని వారిని ఆయనే తొలగించున్నాడు. నిన్ను అడ్డగించే వారిని ఆయనే దూరం పెట్టి వారిని తరిమేస్తున్నాడు. ఇప్పుడు తరిమేసే వారి మధ్యలో ఒకవేళ నువ్వు వెళితే వాళ్ళతో సాంగత్యం పెట్టుకోకు అన్నాడు. దేనికి స్తోత్రం. ఎవరు చెప్పిన మాట ఇది? చెప్పాలి. ఎవరితో పెట్టుకోకు అంటే, మీ ప్రవర్తన విషయం మీరేం చేయండి? మీరు జాగ్రత్త పడండి. ఎందుకు చెప్పాడంటే, నిన్ను పాడు చేయడానికి అపవాది వారిని వాడుకుంటూ ఉంటాడు. నువ్వు ఎంత ప్రార్థనాపరుడు అయినా, ఎంత ప్రార్థనాపరురాలమైనా మనల్ని పడగొట్టడానికి ఒకడు పొంచి ఉంటాడు. కొరింథీ పత్రికలో ఉంటుంది, దుష్ట సాంగత్యము. ఏమండి? ఏ సహవాసము? దుష్ట సాంగత్యము. బాబు ఆలకింటున్నారా? ఏ సాంగత్యము? దుష్ట సాంగత్యము ఎవరిని జరుపుతుంది? మంచి నడవడికని చెప్తుంది. నువ్వు మంచివాడివే, నీ ఆలోచనలు మంచియే, నువ్వు మంచి అలవాట్లు కలిగిన వాడివే, కానీ నీ సహవాసం ఒకవేళ అలా లేకపోతే దానిని బట్టి నువ్వు పాడవుతావు. హల్లెలూయా. అందుకని దుష్ట సాంగత్యము. దావీదు కుమారులు మంచోళ్ళే, దావీదు పిల్లలందరూ భక్తిలో నడిచిన వాళ్ళే, దావీదు పిల్లలందరూ కూడా దైవికమైన భయభక్తులతో తండ్రి నేర్పించి నడిపించిన ఎదుగుదల ఉంది. కానీ ఒకడు ఉన్నాడు, వాడట పనికిమాల ఆలోచన చెప్పేవాడు ఒకడితో కలిసి, అదిగో దావీదు యొక్క కుటుంబంలోనే తీరని మచ్చగా తన కొడుకే ఒకడు, ఇదిగో తామారు అనే తన చెల్లిని ఏం చేశాడు? పాడు చేశాడు. ఏ సహవాసం? ఏ సహవాసం? దుష్ట సాంగత్యం. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. నీ భక్తిని, నీ ఆత్మీయతను కూడా చల్లార్చేస్తుంది. సహోదరులారా, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి, శనివారం ప్రార్థన అనేసరికి దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంకా నీ కుటుంబము, నీ ఇంటి వారు సాయంకాలం అనేసరికి కుటుంబ ప్రార్థన అనే చిన్న కూడిక నీ గృహంలో ఒక పాట, 2 వచనాలు, లేకపోతే ఒక 5 వచనాలు, 10 వచనాలు, ఒక పేరో చదివి నీవు నీ బిడ్డలు కలిసి ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. దేనికి స్తోత్రం. ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా మన ఇళ్ళల్లో? కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఎవరి తీరు వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి బిజీ వాళ్ళదే, ఎవరి యొక్క పరిస్థితులు ఆలియే అని అనుకుంటూ మనం ఎవరి చిత్తములో తొలగిపోతున్నాం? చెప్పండి. ఎవరి నుండి తొలగిపోతున్నాం? మన మార్గాలు వేరైపోతున్నాయి, మన యొక్క అలవాట్లు వేరైపోతున్నాయి, మన యొక్క జీవితం, ఆత్మీయ జీవితం కట్టుకోవాల్సిన మనమే చేతులారా దిగజారిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతున్నామేమో. ఆలోచన చెయ్యండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయట? దేవుని కన్నులు నీతిమంతుల ప్రార్థనల మీద ఉంటాయి. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గుతాడు, కీడు చేయి వారికి ఆయన ముఖము దూరంగా ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి.
లోబడలేని వారికి ముఖము దూరంగా ఉంటుంది, లోబడలేని వారికి చేతులు దూరంగా ఆయన పెడతాడు. లోబడలేనికుండగా వాక్యానికి సరిగ్గా నడవకుండగా మన ఇష్టానుసరంగా నడిస్తే దేవుడు మనకు దూరంగా ఉంటాడు. ఆయన దూరం అయితే ఇప్పుడు కాచుకుని ఉంటాడు ఒకడు. ఎవడు వాడు? సహోదరులారా, ఇక్కడ అంటున్నాడు మోషే, అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, యబూసీయులను నీ ఎదుటి నిన్ను నేనేం చేశాను? వెళ్ళగొట్టుదును. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ నువ్వు చేసుకుంటే అదే నీకు ఊరవుతుంది. ఏమవుతుందంట? అదే ఊరవుతుంది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు తెలుసా? చాలామంది కుటుంబాల్లో ఐక్యత లేదు తెలుసా? చాలామంది దారి తప్పిన పరిస్థితుల మధ్యలో ఆ కుటుంబాలు ఉరుకంబం ఎక్కుతున్నాయి తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో దేవుని వాక్యం ఉంటే నీ ఇంట్లో సమాధానం ఉండాలి. ఆమేన్ చెప్పండి. నీ ఇంట్లో దేవుని యొక్క స్వరమును వింటున్నట్లయితే ఖచ్చితంగా నీ ఇంటిలో వేరొక వాతావరణం రావడానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రభువు చూసుకుంటాడు, ప్రభువుకి అప్పచెప్తాను, ప్రభువే నాకు న్యాయం తీరుస్తాడనే విశ్వాసముతో దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోతుంటే దేవుడే నిన్ను బలమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేసుకోకూడదు, వారితో నీకు పని లేదు, వారితో నువ్వు ఏకీవించకూడదు, వారితో నువ్వు కలవకూడదు. ఎందుకు అంటే నేను వెళ్ళగొడుతున్నాను, నువ్వు కావాలని వెళితే అదే నీకు ఊరవుతుంది. స్తోత్రం. ఏమన్నాడు? అదే నీకు ఉరి. నేను వెళ్ళగొడుతున్నాను. అందుకే తన ప్రవర్తనను కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. హల్లెలూయా. తన ప్రవర్తనను కనిపెట్టుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. లేఖన భాగములో ఇంకనూ మీకు గుర్తు చేస్తాను చూడండి మరొక మాట. లేవియా కాండము 10వ ఖండం చూస్తే హల్లెలూయా, స్తోత్రం. 10వ అధ్యాయము మొదటి వాక్యము నుంచి 3 వచనాలు మీరు చదివితే, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తన కుమారులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి, చదువమ్మా, వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తనకు ఆజ్ఞాపించని. మీరు బాగా వినండి. ఎవరు వీళ్ళు అని అంటే నాదాబు అబీహులు ఎవరు చెప్పాలి, పురుషులు కూడా చెప్పాలి. ఎవరు కుమారులు? అహరోను కుమారులు. అహరోను ఎలాంటి వాడు? యాజకత్వము చేస్తున్నవాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నవాడు. అతని పిల్లలు ఎవరు? నాదాబు. వీళ్ళిద్దరూ దేవుని మందిరములో, దేవుని బలి సముఖములో, బలిపీఠము దగ్గర దేవుని పక్షముగా వీళ్ళు యాజకత్వాన్ని జరిగిస్తున్న వీళ్ళే. వాళ్ళు అక్కడ ఏం అర్పించున్నారు, ఎలా ఉన్నారు అని చూస్తే మనకు కనబడుతుంది. వాళ్ళట ధూపార్తను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసును, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అని ఉంది. చాలమ్మా, చాలమ్మా. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? యాజకుని కుమారులే. ఎవరు వీళ్ళు? భక్తి కలిగిన కుటుంబంలో ఉన్న పిల్లలే. ఎవరు వీళ్ళు? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. కానీ ఎందుకు దేవుడు వీరిని అక్కడ
విసర్జించాడు, ఎందుకు దేవుడు వారిని మృతులలోనికి పంపించేశాడు, ఎందుకు దేవుడు వారిని అంత కోపముగా ఆయన ఉగ్రత, ఆయన కఠోరమైన శిక్ష ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఆజ్ఞాపించిన దానిని వారు వేశారట. అది హల్లెలూయా. ఎవరు ఆజ్ఞాపించింది? దేవుడు చెప్పని దానిని చేశారు. దేవుడు చెప్పంది మనం ఏది చేసినా ప్రియులరా అది ఆయనకి అంగీకారము కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే తన ప్రవర్తన ఏం చేయాలి? నీతో చెప్పాడా దేవుడు? నీతో చెప్తే ఖచ్చితంగా పని చెయ్యాలి. దేవుడు హోషేయతో చెప్తాడు, వేశ్యని పెళ్లి చేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని? నువ్వు వేశ్యని వెళ్ళి ఏం చేసుకో ఉందా వాక్యంలోని? చూడండి, హోషేయ గ్రంథం అనుకుంటాను ఒకసారి. రెండవ అధ్యాయం హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వాక్యం కాంచి మీరు చూస్తే చాలు ఒక్క నిమిషం నేను చదువుతాను, అక్కడ మాట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా చూడండి, చాలు. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు వ్యభిచారి అంటే ఇక్కడ వ్యభిచారం చేసే వ్యక్తి కాదు, ప్రజలందరూ కూడా ఏం తప్పారు? దేవుని యొక్క నిబంధనను, దేవుని మార్గమును, దేవుని యొక్క కట్టడలను వారు తప్పినట్లుగా ఇశ్రాయేలును చూపెడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే జనులు యెహోవాను విసర్జించి బహుగా ఏం చేశారట? బహుగా వ్యభిచరించి ఉన్నారు. నీవు పోయి, అది ఆ మాట నాకు కావాలి. ఎన్నో వచ్చును? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఎవరిని చేసుకో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో ఈ విషయాలన్నీ మీరు కనబడతాయి. ఆమెను చెప్పండి. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది హలో ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కనుక ఇప్పుడు వెళ్ళి హోషేయ ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నాడు ఇక్కడ అంటే, నేను మరలా నిత్యము నువ్వు నాకు ఉండునట్లు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము ఇప్పుడు చదివిన 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అక్కడ మరలా నేను వారిని బాగు చేస్తాను. ఆమేన్ చెప్పండి. దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పాలి? నేను మీకు చెబితే చేయాలి. ఇక్కడ వేశ్య అంటే మనం శారీరరీతిగా చూడటం కాదు.
ఇది ఆత్మ సంబంధముగా చూడాలి. ఎందుకంటే వేశ్య యొక్క విధానంలో ఎలాగైతే తన డబ్బు కోసం అక్కడ ఏ రకమైన రక్తబంధం ఉండదు, ఏ రకమైన అన్యోన్యతలు కాదు, కేవలం అది మనీ కోసం తన యొక్క వృత్తిని కొనసాగించే జీవితాన్ని కలిగిన ఆమెను చూపెడుతూ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఇలాగ ఉన్నారని సూచిస్తూ మరలా నువ్వు వారిని దగ్గరికి చేర్చుకో. దేవునికి స్తోత్రం. అది దాని అర్థం. ఆమెను చెప్పండి, దాని అర్థం ఏంటి? మరలా పాడైపోయినా నేను మరలా నిన్ను చేర్చుకుంటాను. దేవునికి స్తోత్రం. నిన్ను బాగు చేస్తాను, నిన్ను నిత్య నిబంధన నా నీతిని నీకు చూపెడతాను, నీతో నేను ఒక వాగ్దానం చేస్తున్నాననే ఆ మాటను ఇక్కడ మనము చూసాము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిత్యము నీవు నాకు ఉండునట్లు. ఆమె చెప్పండి, నిత్యము నీవు నాకు ఉండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను 2 దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. దేవునికి స్తోత్రం. మరలా నిన్నేం చేస్తున్నాను? నేను ఇష్టపడుతున్నాను. అంటే ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు చెప్పాడు. ఇప్పుడు అహరోను కుమారులు అభినాదాబు ఎవరిద్దరు? వీళ్ళిద్దరూ దేవుని పనిలో ఉన్నవాళ్ళే, కానీ దేవుడు చెప్పని వాటిని తెచ్చి అర్పిస్తున్నారు. అది దేవునికి స్తోత్రం. సహోదరులారా, నిన్ను దేవుడు ఎక్కడ ఉండమన్నాడో, నీకు చెప్పిన ఆజ్ఞ ఏదో, నీకు నియమించిన మార్గం ఏదో, నీకు చెప్పినట్లుగా ఎవరితో నువ్వు తిరగకూడదో, ఎవరితో ఉండాలో అది నీ జీవితంలో, మన జీవితాల్లో పాటించాలి. దీనికి స్తోత్రం. వేరొకటిది మన జీవితాల్లో ప్రవేశించిన దానివల్ల ఘోరమైన నష్టం కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఉన్నాయా? ప్రేమ కలిగి ఉన్నారా? లోబడి ఉన్నారా? మీ భర్తల ఎడల మీకు గౌరవం ఉందా? మీ భార్యల వల్ల మీరు ప్రేమ కలిగి ఉన్నారా? కుటుంబ వ్యవస్థలో పెద్దలైన వారికి లోబడే మనసు మీకుందా? పిల్లల మధ్య ఎలాంటి ప్రవర్తన కలిగిన వారిగా మీరు నడుస్తున్నారో, మీ పిల్లలు మీ ముందు నేర్చుకునే విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఎదగాలి, భయభక్తులు కలిగి ఎదగాలనే విషయంలో మీరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? ఇవన్నీ కూడా మన జీవితాల్లో చాలా స్పష్టముగా అవసరముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, మన పిల్లల విషయంలో, మన యొక్క మీరు అన్యోన్యత కలిగిన విషయంలో, ఒకరినొకరు గణపరుచుకునే విషయంలో, ఇది కుటుంబము ఒక చిన్న మచ్చ మీ దగ్గర ఉన్న పరిశుద్ధతను ఏం చేస్తుంది చెప్పండి? చిన్న మచ్చ పరిశుద్ధతను అంతటిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో మనము మన కుటుంబ వ్యవస్థలో కూడా మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికి స్తోత్రం. అందుకే ఈ మాట ఒక్కదానికే కాదు, తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును ఏం చేసుకుంటాడు? ప్రాణమును ఏం చేసుకుంటాడట? కాపాడుకుంటాడు. ఏం కనిపెట్టువాడు? తన ప్రవర్తనను కనిపెట్టుకున్నవాడు. నీ ప్రవర్తనలో, నీ కుటుంబంలో విలువ ఉంటుంది. ఆమేన్. నీ ప్రవర్తన సరిలేకపోతే నీ కుటుంబంలో ఏముండదు? ఉంటుందా? ఉంటుందన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అబ్బే, ఉండదన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైందా? చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ మధ్యలో మీకు చెప్పాను కదా, ఒకసారి గుర్తు చేస్తుందని మళ్ళీని. పిల్లలకి ఏమి ఇచ్చింది? విషం ఇచ్చేసింది కదా. ఎంతమంది పిల్లలకి? 3. విషం ఇచ్చి మేకప్ చేద్దామనుకుంది. రూటు తను వేసిన మ్యాప్, తను వేసిన ప్లాను సక్సెస్ అయిపోతుంది అనుకుంది. తను వేసిన ప్లాన్కి ఎవరు పట్టుకోలేరు అనుకుంది, ఎవరు అనుమానించరు అనుకుంది, ఎక్కడ నేను దొరకను అనుకుంది. వేరొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని, వేరొకరితో పరిచయం పెంచుకుని, వేరొకరితో
దానిని అలా కొనసాగుతూ ఆఖరికి వాళ్ళకి వచ్చిన ఆలోచనలో ముగ్గురు పిల్లలను అడ్డు తొలగించుకోవాలని భర్త ఎక్కడికో ప్రయాణమై వెళ్ళాడు. ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళాడు, ఒక దాంట్లో పని చేస్తున్నాడు, రావాలి. రాత్రి ప్లాన్ చేసింది, పిల్లలకి ముగ్గురికి పెరుగన్నంలో విషం పెట్టేసింది. అలాగని ఏమండి విషం పెట్టేసింది. తాను కూడా అస్వస్థత గురైనట్టుగా ప్లాన్ చేసుకుంది. ఇంటికి వచ్చి భర్త చూశాడు. ఈ లోపల ఫోన్లు చేశారు, పిల్లలు ఎగలేదండి అని చెప్పింది. ఏమైంది అని తరచూ పరిగెట్టుకుంటూ యజమాని వచ్చాడు. ఏమో ఫోన్ చేసిన తర్వాత కాంచి పిల్లలు ఎగలేదు, నాకు బాగోలేదని యాక్ట్ చేసింది. అప్పటి వరకు ఆడుకున్న పిల్లలు, అప్పుడు దాకా వర్క్ చేసుకున్న పిల్లలు, అప్పుడు దాకా తిరిగిన పిల్లలు ఏమైంది? డాక్టర్లు హాస్పిటల్కి తీసుకెళ్తే రిపోర్ట్ చేస్తే అందులో తేలింది ఆ తిన్న భోజనంలో పాయిజన్ కలిసిందని. ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, నాకు తెలీదు అని ఎన్ని రకాలుగా ఒత్తుకుని మొత్తానికి ఆ ఫోన్ కాల్స్ అవి ఇవి మొత్తం అన్నీ ఎంక్వైరీ చేస్తే దొరికిన నేరస్తురాలు ఎవరంటే సౌఖ్యం కోరుకుంది. పర్వాలేదు, అడ్డు తొలగించుకుంటే నా వంతుగా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఇక ఈ ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోయి స్వేచ్ఛగా నేను ఎగిరే పక్షుల్లాగా తిరగచ్చు, నా లైఫ్లో చాలా ఆనందాన్ని పొందుకుంటాను, నేను చాలా హ్యాపీగా ఉంటాను, నా జీవితంలో నేను కోరుకున్న లైఫ్ నాకు వస్తుంది, నేను ఆనందించాలనుకున్న ఆనందం నాకు వస్తుంది అనుకున్న క్షణాలలోనే, రోజులలోనే ఆశలు అలియాసలు అయిపోయాయి. ప్లాన్ తిప్పుపడ్డది. ఇదిగో పిల్లలు కళ్ళ ముందు శవాలైపోయారు. తెలిసిన తర్వాత నేరస్తురాలు ఎవరో బయటకు వచ్చిన తర్వాత మొఖం మీదే కన్న తల్లిదండ్రులు ఇలాంటి దాన్ని ఉరి తీయాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. సహోదరులారా, నీ ప్రవర్తనను కాపాడుకోవాలి. కనిపెట్టుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ ప్రవర్తనను నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, నీ భర్తతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, నీ భార్యతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, పిల్లల మధ్య ఎలాంటి ప్రవర్తనతో నడుచుకుంటూ ఉన్నావు. సహోదరులారా, మన ఇళ్లలోకి ఆ ఉరి రాకూడదని ఈ మాటలు చెబుతున్నాను. స్తోత్రం చెప్పండి. మన ఇళ్లల్లో సాతానుడు సంచరించకూడదని మీకు ఈ మాటలు చెబుతున్నాను. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈదులోకి వెళ్తే నిన్ను గురించి ఏమనుకుంటారు, నీ కుటుంబంలో ఏమనుకుంటారు? ఇంటిలో విషయాలు బయటికి వెల్లడైతే నీకు గౌరవం అనుకున్నావా? అది ఇంట్లో విషయాలు బయట ఓపెన్ అవుతే అక్కడ నీకు విలువ పెరుగుతుంది అనుకుంటున్నావా? అక్కడ విలువ పెరగదు, నీ విలువ తగ్గుతుంది. అక్కడ ఆడైనా మగైనా ఎవరైనా కావచ్చు, నీ ఇంటిలో నీ ప్రవర్తనను బట్టే నీ ఇల్లు కనపరచబడుతుంది. దేవునికి స్తోత్ర. నీ ప్రవర్తనను చూసుకోవాలి. తన ప్రవర్తనను కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. సాగిపోతుంది అనుకుంటున్నావేమో, కానీ ఏదో ఒక రోజు భయంకరమైన విపత్తులో పడతాం. తాగేవాడు నాకేం పర్లేదు నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఉన్న సమయంలో పడుతుంది ఒక పిడుగు లాంటి వార్త వస్తుంది. అబ్బాయి, నీ లివర్ పాడవుతుంది, నీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి, నీ గుండె బలహీనమైంది. కారణం ఏంటి? నేను ఎవడు చెప్పునా నేను నాకు అన్నీ తెలుసు, నేను తాగినా నేను ఫిట్గానే ఉంటాను, తాగినా నేను ఎక్కడ ఎవరికి దొరకను, తాగినా నేను ఏ రకంగా కూడా బలహీనతకు గురవనని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు అది నిన్ను లొంగ తీసుకుంటుంది. ఆ రోజు తెలుస్తుంది నీ యొక్క ప్రవర్తనకు వచ్చిన ఫలితం ఏంటో, నీ ప్రవర్తనకు వచ్చిన ఆ మూల్యం ఏంటో, నీ ప్రవర్తనకు వచ్చిన ఆ బహుమానం ఏంటో ఆ రోజు తెలుస్తుంది. అందుకే తన ప్రవర్తనను కనిపెట్టేవాడు ఆరోగ్యవంతుడిగా మారతాడు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ భార్య అనవచ్చు, ఏమయ్యా తాగొద్దని చెప్పానుగా, నీ ఇంటికాడ నుంచి తెచ్చావా? మీ అమ్మ సొమ్మా? ఎవరి సొమ్ము? నీ బాబు సొమ్మా? మీ అమ్మ సొమ్మా? నాది నేను తాగు, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు అమ్మ తల్లులారా, రేపు అలాగంటే మీరు మౌనంగా ఊడుకొని శుభ్రంగా భోజనం పెట్టండి అలాంటి వాళ్ళకి. దేనికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాగుపడడానికి ఒకవేళ నీ భార్య అడ్డగింతే కొడతావా? బుద్ధి లేని వాళ్ళగా. దేనికి స్తోత్రం. బాగుపడడానికి నిన్ను హెచ్చరిక చేస్తే వాళ్ళు నీకు విరోధులు అయిపోతున్నారా? బాగుపడడానికి నిన్ను కఠినంగా కొన్నిసార్లు నిన్ను గద్దింతే నువ్వెవరు నాకు చెప్పడానికని అంటారా? తప్పు కదా. నీ బాగు కోరి నీ భార్య నిన్ను అడ్డగింతుంది. దేనికి స్తోత్రం. నీ బాగు కోరి నీ భర్త నిన్ను అడ్డగింతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈదులోకి వెళ్ళి విచ్చలవిడిగా విన్యాసం చేసే కుటుంబాలు మన కుటుంబాలు ఉండకూడదు. దేవునికి కలిగిన బిడలు మీ ప్రవర్తన ద్వారా ఆయన నామం గణపరచబడాలి. స్తోత్రం. ఆయన నామం హెచ్చింపబడాలి. రేపొద్దున ఏదన్నా వస్తే ఎవరు బాధపడతారు? ఆ భార్య ఆ బిడలే కదా. ఎవరు బాధపడతారండి? ఎవరు ఏడుస్తారండి? ఎవరు నీ కోసం పట్టించుకుంటారు? ఎవరు నీ కోసం అంతగా తాపత్రయపడతారు? రేపొద్దున నీ భార్య పడుతుంది. ఒక ఇంట్లో దేవుడు చక్కని జంటగా దేవుడు మిమ్మల్ని కడితే, చక్కని జంటగా దేవుడు మిమ్మల్ని జతపరిస్తే, భార్యగా భర్తగా మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకునే విషయంలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడితే విలువ ఎక్కడ పోతుందో తెలుసా? మన విలువ మన దగ్గర ఉంటుంది అనుకుంటాం. ఈదులోకి వెళితే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకునే మన విలువను మనం ఏం చేసుకుంటున్నాం? తక్కువ చేసుకునేవారు అవుతున్నాం. అందుకే తన ప్రవర్తనను, ఈ విషయాన్ని మీరు గమనించండి, తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. టోటల్ ఇంటి వారందరినీ కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి. టోటల్ ఇంటి వారందరికీ విలువ వస్తుంది. టోటల్ ఇంటి వారందరూ కూడా క్షేమం కలిగి ఉంటారు. టోటల్ ఇంట్లో వాళ్ళందరూ కూడా సమాధానంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంతో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఘనత పొందుతారు. దేనికి స్తోత్రం చెప్పండి. అలా బాధపడితే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు తెలుసా? బాధపడలేదా? చెప్పరే. ఇప్పుడు మోషే శ్రమలో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరికీ బాధ ఉందా లేదా? చెప్పరే, మాట్లాడరే. ఎవరికి